హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. పొద్దున్నే వెరైటీగా ఉంటుందని బియ్యంతో ఇడ్లీ చేసా. బియ్యం ఒక గ్లాసు, బియ్యం ఒక గ్లాసు, రెండు ఒక 3 hours నానబెట్టుకొని ఇట్లా మిక్సీ వేసుకోవాలి మనం. నేనైతే ఒక 3 గంటలు నానబెట్టి అట్లా మిక్సీ వేసుకొని పట్టాను అనమాట. మిక్సీ వేసినాక అది పిండి అట్లా అయింది. దానిలో మనం కొంచెం సాల్ట్, తినే సోడా ఉంటే తినే సోడా వేసుకోవచ్చు, లేదంటే ఒక ప్యాకెట్ ఈనో ప్యాకెట్ గ్రీన్ కలర్ది అయితే ఇంకా బాగుంటుంది ఫ్రెండ్స్. అట్లా మొత్తము మిక్స్ అయ్యేలా కలుపుకోవాలన్నమాట. మొత్తము అట్లా మిక్స్ అవ్వాలి. ఇట్లా ప్లేట్ తీసుకొని దానిలో ఒక నెయ్యి వేసుకొని ప్లేట్లకి అట్లా తీయాలి. అట్లా పోస్తూ ఉంటే మనకి అంటుకోకుండా వస్తాయి ఈజీగా. అట్లా పిండి వేసుకొని తక్కువ వేసుకుంటే మనకి ఇట్లా ఉబ్బుతాయి కదా ఫ్రెండ్స్. ఎక్కువ నిండా వేసుకోకూడదు, అంటే పిండి కొంచెం తక్కువగా వేసుకుంటే మనకి ఇడ్లీ మెత్తగా మంచిగా వస్తాయి. అంటే మనం ఈనో ప్యాకెట్ వేసాం కదా. ఇడ్లీ అయితే వేసేసాము. ఇంకా అవి ఉడుకుతాయాలని మూత పెట్టేసి పక్కకు వచ్చేసినాం. ఇడ్లీ అయితే ఇవ్వకుండా ఎట్లా వచ్చినాయి, అయిపోయినాయి. తినేటప్పుడైతే చాలా బాగున్నాయి, మెత్తగా వెరైటీగా. ఇవి మనం తమిళనాడులో ఇడ్లీ తింటాం చూసారా, తమిళనాడు సైడు అట్లా ఉంటాయి కదా, మెత్తగా ఉప్పుడు బియ్యంతో చేస్తాం చూడు మనం ఇడ్లీ. అట్లా అయితే వచ్చినాయి ఫ్రెండ్స్. అసలు రెడ్ చట్నీ వేసుకొని తింటుంటే ఆహా అనేలాగా ఉంది. మీరు ఎప్పుడన్నా ట్రై చేయండి. ఓకే, బాయ్.